హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, ఈ వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. ఆ యాప్ని మీరు వెంటనే ఇన్స్టాల్ చేసుకుంటే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. యాప్ చాలా జెన్యూన్గా వర్క్ చేస్తుంది. ఆ యాప్ చాలా తక్కువ ఎంబీ ఉంది. అంతేకాకుండా అన్ని రంగాలకు సంబంధించిన వార్తలు అనేది మనకు అప్ టు డేట్గా ఇస్తూ ఉంటుంది. సో తప్పకుండా ఆ యొక్క యాప్ని యూజ్ చేయండి. మనీ అనేది మనం మంత్లీ 10,000 వరకు ఎర్న్ చేసే అవకాశం అయితే ఆ యాప్లో ఉంది. సో ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, ఏపీటెట్కి సంబంధించి మనకు 2 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ అప్డేట్ విషయానికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. కర్నూలు, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు చెందిన కొంతమంది అభ్యర్థులకు కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే పేరుతో మనకు చిలకలూరుపేట రోడ్, కేసన్పల్లి పోస్ట్, నరసరావుపేట, గుంటూరు జిల్లా అని చెప్పి అడ్రస్ అయితే ఇచ్చారు కదా. సో యాక్చువల్గా అయితే ఆ యొక్క అడ్రస్లో అయితే మనకు ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ అయితే లేదు. సో ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినట్లయితే ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ మీద ఎవరికైతే హాల్ టికెట్ అనేది జారీ అయిందో వారందరికీ కూడా మేము మెసేజ్ పంపించాం. మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ యొక్క అడ్రస్లో చేంజ్ అయిందని చెప్పి చెప్పడం జరిగింది. మీరు అంటే ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఎవరైతే పడిందో వారందరూ మరొకసారి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి హాల్ టికెట్ అనేది కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఎగ్జామ్ సెంటర్ యొక్క అడ్రస్ అనేది చేంజ్ అయినట్టుగా మీరు గమనించవచ్చు. సో ఈ యొక్క అప్డేట్ని మీరు గమనించుకోండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, చాలామంది కూడా ఇచ్చిన ఆన్లైన్ అప్లికేషన్లో 5 ఆప్షన్లు కాకుండా వేరే ప్రాంతాల్లో హాల్ టికెట్ జారీ అయింది కదా, అంటే చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు. సో వీరందరికీ కూడా మరొకసారి ఎగ్జామ్ సెంటర్ మాప్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన విషయం కూడా మీకు తెలిసిందే. వారికి కూడా హాల్ టికెట్స్ అనేవి జారీ అయిపోయాయి. మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కూడా హాల్ టికెట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చాలామంది అభ్యర్థులకు అంటే అంగవైకల్యం గల వారికి, అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు సుదూర ప్రాంతాల్లో వేయడం అయితే జరిగింది. సో వారు ఏం చేశారంటే కాల్ సెంటర్ నెంబర్స్కి ఫోన్ చేశారు, హెల్ప్ లైన్ నెంబర్కి. సో వారు కూడా తమ యొక్క ఇబ్బందుల్ని చెప్పుకున్నారు. సో అధికారుల నుంచి కూడా మంచి స్పందన అయితే రావడం జరిగింది. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చుకున్నారో తమ యొక్క పరీక్ష కేంద్రాలు సుదూరంగా ఉన్నాయి, దగ్గరగా వేయండి మాకు అని చెప్పి చెప్పడం జరిగిందో వారికి కూడా హాల్ టికెట్లు అనేది మార్పులు అయితే చేయడం జరిగింది. మీ యొక్క అడ్రస్లో కూడా మార్పులు అయితే మీరు గమనించుకోవచ్చు. సో మరొకసారి మీరు హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. తప్పకుండా ఈ యొక్క అప్డేట్ని అయితే మీరు పొందగలుగుతారు. ఈరోజు మధ్యాహ్నం, అంటే ఈరోజు మనకు ఆదివారం కదా, ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మనకు ఈ యొక్క అవకాశం అయితే ఉంది. మీరు ఏమైనా సార్ డౌట్స్ కావాలంటే ఇక్కడ మీకు చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇవి కనుక వర్క్ చేయకపోయినట్లయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా నెంబర్స్ ఉన్నాయి. సో ఒకసారి వాటికి కూడా కాల్ చేయండి. కాల్ చేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వారికి తెలియజేయండి. ఏమైనా సరే మీకు నేమ్స్లో మిస్టేక్స్ ఉన్నా, లేదంటే మీకు వైకల్యం ఉన్నా, లేదంటే మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే మీరు వాళ్ళకి చెప్పినట్లయితే తప్పకుండా వారు మీకు హెల్ప్ చేస్తారు. సో ఈ యొక్క అప్డేట్ మనకు కేవలం ఈరోజు మనకు 12 గంటల వరకే ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. సో దయచేసి ఎవరైనా సరే ఫోన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక అప్డేట్ గురించి. తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. కావాలంటే ఈరోజు మీరు అన్ని న్యూస్ పేపర్లో కూడా ఈ యొక్క అప్డేట్ గురించి చూడొచ్చు. ప్లీజ్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి మన ఛానల్కి. మరలా మంచి అప్డేట్స్ వస్తే తప్పకుండా అందిస్తుంటాను. థ్యాంక్ యూ.